ప్రియులరా, ఈ యొక్క ఓబద్య గ్రంథం పరిచయం ఏంటంటే, రచయిత ఎవరంటే మనకి మరి యెహోవా ఆరాధకుడు. అసలు ఈ ఓబద్య మరి రాసినటువంటి ఈ గ్రంథం ఆయనే అనుకుంటున్నాను. చూడండి, యెహోవా సేవకుడు. ఓబద్య అంటే ఏంటంటే యెహోవాను ఆరాధించేటువంటి వాడు, లేదా యెహోవా ఆరాధకుడు, లేక యెహోవా సేవకుడని అర్థం అనమాట. మరి ఈ ఓబద్య అనేటువంటి ఆయన ఒక ప్రవక్త అనమాట. ఈయన మరి ఇతని గురించి మనకు వివరాలు అంతగా తెలియవు. మరి క్రీస్తు పూర్వం 845 సంవత్సరం ఆ టైంలో రాస్తుండొచ్చు అని చెప్పి అంటుంటారు. ఇందులో ఉన్నటువంటి ముఖ్య అంశం ఏంటంటే, ఈ ఎదోము వారు అంటే ఎవరు? ఎదోము వారు అంటే ఎవరు? యాకోబు సంతతి అనమాట. ఇజ్రాయేల్ వారిపై అంటే ఎవరు? యాకోబు సంతతి వారిపై అన్నమాట. మరి పగబట్టి దౌర్జన్యం చేసినందువల్ల వారిపైకి రాబోయేటువంటి దేవుని శిక్ష గురించి ఈ యొక్క ఓబద్య గ్రంథం మనకి వివరిస్తూ ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈయన ఒక ప్రవక్త అనమాట. మరి ఈ ఓబద్య గారి గురించి మనకి ఈ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు, ఆ వాక్యాలని ఇర్మియా ప్రవచన గ్రంథమునందు ఇర్మియా 49:7-22 వచనాలు చూస్తే అక్కడ కనబడుతుంది. ఆ మాటలను బట్టి మరి ఇర్మియా తనకు ముందున్నటువంటి ప్రవక్తలు రాసినటువంటి విషయాలను ఎత్తి మరి ఈ రాశాడు. కాబట్టి ఇతన్ని దాన్ని బట్టి కొందరు ఏమంటారంటే పండితులు, ఈ ఓబద్య ఇర్మియా కన్నా కూడా ముందుగానే జీవించి ఉంటాడు. ఎందుకంటే ఇర్మియా గారు ఓబద్య మాటలను ఉపయోగించి రాశాడు కాబట్టి ఇర్మియా కంటే ముందే ఉండి ఉంటాడు ఓబద్య గారు అని చెప్పి కొందరు అనుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ అభిప్రాయం అనమాట అది, ముందే జీవించి ఉంటాడని చెప్పి. ఈ శత్రువులు కొందరు ఏం చేశారంటే యెరూషలేమును ముట్టడించి దాన్ని దోచుకుంటారు, నాశనం చేస్తారన్నమాట. అటువంటి సమయంలో ఈ ఎదోమీలు నోరు మూసుకుని కూర్చోకుండా ఏం చేస్తారంటే, ఈ ఎదోమీలు కూడా యూదులను ఏం చేస్తారంటే దాడి చేసి అదే సమయంలో అదే చనువుగా తీసుకుని వాళ్ళందరినీ కొంతమందిని చంపేసేసి చంపుతారనమాట. కావున మరి వారి ద్వేష బుద్ధిని బట్టి, వారి గర్వాన్ని బట్టి తగినటువంటి శిక్ష కలుగునని చెప్పేసి ఇతడు ప్రకటిస్తూ ఉంటుంటాడు. ఎవరు? ఓబద్య గారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఓబద్య గ్రంథం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు చాలా శ్రద్ధగా మీరు వినాలి. చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో ఉంటాయి. చిన్న గ్రంథం అయినప్పటికీ ఇది పాత నిబంధన అంతట్లో కూడా చాలా అతి చిన్న గ్రంథం అనమాట అండి. ఈ ఓబద్య గ్రంథం అనేటువంటిది పాత నిబంధనలో కల్లా ఏంటంటే 1 అధ్యాయం ఉంటుంది. ఆ 1 అధ్యాయంలో 21 వచనాలు మాత్రం ఉంటాయి అనమాట. ఇది ఎవరైనా మొదట ఇలా చూసారనుకోండి, ఈ మొదటి చూపులు ఇది ఎలా ఉంటుందంటే అంత ప్రోత్సాహకరంగా, ఇది ఇంట్రెస్టింగ్గా కనిపించదు అనమాట. కానీ ఈ ప్రాచీన ఎదోము మరి దేశ ప్రజలైనటువంటి దేవుని తీర్పు గురించినటువంటి గీతాలతో ఇది నిండి ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మృత సముద్రం తెలుసు కదా మనకి, డెడ్ సీ అంటారు కదా. ఈ మృత సముద్రం అవతల వైపున మరి ఇజ్రాయెల్ దేశానికి ఒక పొరుగు దేశం ఈ ఎదోము అనమాట. ఏంటండి, చూడండి, మృత సముద్రం ఉంది కదా, దానికి అవతల వైపున ఈ ఇజ్రాయెల్ దేశానికి ఇది ఒక పొరుగు దేశం అనమాట, ఇది ఎదోము అనేటువంటిది. అయితే ఇక్కడ చాలా చాలా విషయాలు జరిగాయి అంటండి. మన మొదట మరి ఇక్కడ ఇది ఒక గత కాలంలో జరిగినటువంటి గాథ ఉంటుంది అనమాట ఇక్కడ. తర్వాత ఎదోము ప్రజలకి మరి ఒక ప్రత్యేకత ఉందంట. అదేంటంటే వారు మరి ఈ ఎదోము ప్రజలు ఎవరంటే ఇజ్రాయేలీలకు మరి వారు దాయాదులు. అంటే ఏంటంటే అసలు వారిద్దరు కూడా అబ్రహాం కుటుంబానికి చెందినటువంటి వారు. ఎదోమీలు అంటే ఎవరు? యాకోబు. ఇజ్రాయేలీలు అంటే ఎవరు? యాకోబు. అంటే వీళ్ళిద్దరు, యాకోబు ఇజ్రాయేల్గా మారతాడు, ఎదోమేమో యాకోబు ఏమో ఎదోముగా మారతారనమాట. కాబట్టి వీళ్ళిద్దరికి ప్రత్యేకత ఉంది, ఒక రిలేషన్షిప్ అనమాట. ఇద్దరు కూడా అబ్రహాం కుటుంబానికి చెందినటువంటి వారే. మరి అబ్రహాం ఏం చేస్తుంది? సారా ద్వారా కన్న కొడుకేమో ఇస్సాకు, అతడేమో మరి రెబ్గా అనేటువంటి తన భార్య ద్వారా కన్నటువంటి కొడుకు యాకోబు, యాసవ్ అనమాట. వాళ్ళిద్దరు కొడుకుని కంటాడు. మరి ఆదికాండం 25 అధ్యాయం నుంచి 27 అధ్యాయం వరకు మీరు చూస్తే తెలుస్తుంది అనమాట. వారిద్దరి మధ్య చాలా తీవ్రమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంటుంటుంది. వారిద్దరి పేర్లు కూడా మరి తర్వాత ఇజ్రాయేల్ కానీ ఎదోము కానీ మారుతాయి అనమాట. వారి తర్వాత వారి సంతానాన్ని కూడా అదే పేర్లు కంటిన్యూ అవుతాయి అనమాట. ఇంకా అదే జాతి కింద అనమాట. వారి వంశాలు కూడా మరి వారిద్దరి మధ్యన వచ్చినటువంటి కలహాన్ని, ద్వేషాన్ని పెంచుకుంటూ పోతారనమాట. తరతరాలుగా ఇజ్రాయేలీలు మరి ఈ ఎదోమీలు వాళ్ళిద్దరి మధ్య కూడా సంఘర్షణ అనేటువంటి కొనసాగుతూనే ఉంటుంది అనమాట. మీరు సంఖ్యాకాండం 20 అధ్యాయం 14 నుంచి మీరు 20 వచ్చిన వరకు మీరు చూడవచ్చు. ఎంత సంఘర్షణ కొనసాగుతున్నప్పటికీ వారి మధ్య ఒక కుటుంబ బాంధవ్యం మాత్రం నిలిచి ఉండిపోతుంది అనమాట. అయితే ఈ యెరూషలేము మరి
ఈ యెరూషలేమును ఏం చేస్తుందంటే బబులోను, ఆ యెరూషలేం బబులోను చేతిలో చాలా పతనమైపోతుంటుంది అనమాట. అంటే వాళ్ళు వచ్చి నాశనం చేస్తారు. మరి ఈ ఈ పతనం అయిపోయినప్పుడు ఏమైందంటే ఈ ఎదోమీయులకి ఇజ్రాయేలీలకి మధ్య ఇజ్రాయేలీల మీద మరి ఈ ఈ పతనం అయిపోతున్నటువంటి సమయంలో ఈ ఎవరు బబులోను వచ్చి ఇజ్రాయేల్ని యెరూషలేమును పాడు చేస్తున్నటువంటి సమయంలో ఈ పతనమైనప్పుడు వారి మధ్య బంధం అనేటువంటిది ఏమైందంటే మోసపూరితంగా విచ్ఛిన్నం అయిపోయింది అనమాట. ఈ ఎదోమీయులకి ఇజ్రాయేల్కి ఉన్నటువంటి బంధం చాలా మోసపూరితమైనదిగా మారిపోయింది అనమాట. ఈ బబులోను ఏం చేసిందంటే ఇజ్రాయేల్ మీద దండెత్తి ఆక్రమించుకున్నటువంటి సందర్భంలో దానిని అవకాశంగా తీసుకున్నటువంటి ఈ ఎదోమీయులు ఏం చేశారంటే ఈ ఎదోమీయులు ప్రజలు మరి ఇతర ఇజ్రాయేలీల పట్టణాలని వెళ్ళి దోసుకుని అక్కడితో వదిలిపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని పట్టుకుని చంపేశారనమాట. మరి ఇతర ప్రవక్తల గ్రంథాల్లో ఇలాంటి హింస కానీ దుర్మార్గాన్ని కానీ ఏదన్నా చేశారంటే ఆ ఇతర దేశాలను దేవుడు ఏం చేశాడంటే దోషులుగా పరిగణించాడు. ఇప్పుడు ఇక్కడ ఓబద్య మరి ఎదోము ప్రజలకు మరి దానికి జవాబుదారులుగా మరి ఎంచుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళు ఇలా చేశారు కాబట్టి. హల్లెలూయా. ఇది చిన్న పుస్తకమే, కానీ ఇందులో 2 భాగాలు ఉన్నమాట. ఏంటంటే మరి ఎదోము నాయకులకు వ్యతిరేకంగా చేసినటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా వారి గర్వం, స్వనీతి విషయాల్లో మనకి 1వ అధ్యాయం 3-4 వచనాలు తెలుస్తాయి అనమాట. అక్షరాలంకారంగా వాళ్ళు ఉన్నతమైన ప్రదేశాల్లో పైన ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంటుంది మనకి. వారు ఎత్తైనటువంటి స్థలాల్లో నివసించారు. మరి మేము కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి ఇజ్రాయేల్ కంటే మేము గొప్పవాళ్ళం అన్నట్టుగా వాళ్ళు గర్విస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ గర్వమే ఈ బబులోను మరి యెరూషలేమును నాశనం చేస్తున్నటువంటి సమయంలో ఈ బబులోను యెరూషలేము నాశనం చేస్తున్నప్పుడు ఏం చేస్తుందంటే ఈ గర్వం ఏం చేస్తుందంటే ఒక ప్రక్కగా నిల్చుని ఉండకుండా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయి మరి ఆ యొక్క ఆ విధ్వంసంలో పాల్గొన్నారంటండి. ఆ విధ్వంసంలో పాల్గొనేలా చేస్తున్నారు. కాబట్టి ఎదోమీయులు ఏం చేయాలంటే తమ యొక్క ఉన్నతమైనటువంటి ప్రదేశాల నుండి క్రిందకు పడద్రోయబడుతుంది అనమాట. హల్లెలూయా. కిందకు పడద్రోయబడుతుందని చెప్పి ఈ ఓబద్య అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించాడు అనమాట. వాళ్ళైతే ఏం చేశారంటే మరి ఇజ్రాయేలులకు జరిగింది ఏదో అదే వారికి జరుగుతుందన్నమాట. దేనికి స్తోత్రం. ఎదోమీయులు ఏమనుకున్నారంటే ఏదో చేసేసాం ఇజ్రాయేల్ని పర్వాలేదు అనుకున్నారు. వారు ఏదైతే మరి ఇజ్రాయేలీలకు జరిగించారో అదే వారికి కూడా జరుగుతుంది అంటారు కదా, ఏ కొలతతో కొలుతో అదే కొలత పడుతుంది అని చెప్పేసి. సరిగ్గా మరి ఎదోము ఏ విధంగా తన యొక్క నాశనాన్ని ఎదుర్కోబోతున్నాడో అని మనం ఆలోచించే లోపే 15వ వచనంలో మరి ఒక అంశం అకస్మాత్తుగా మారిపోతుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంతవరకు ఎదోము గురించే మాట్లాడినటువంటి ఆయన అక్కడ విషయం ఏమైపోతుందంటే మొత్తం యెహోవా మరి యెహోవా దినం అంటే యెహోవా దినం అంటారు, ఉగ్ర దినం అంటారు కదా, అన్ని దేశాల మీదకి వస్తుందని చెప్తాడనమాట. సకల దేశాలకు వ్యతిరేకంగా మరి యెహోవా దినం రాబోతుందని చెప్తాడు. అంతవరకు ఎదోము గురించి మాట్లాడాడు. తర్వాత ఇది 2 విషయాలు అన్నమాట. మొదటి 15 వచనాలు ఒక విషయం అయితే 16 నుంచి 21 వచనాల వరకు వేరు ఒక రెండో విషయం అన్నమాట. 2 భాగాలుగా మనం చూడొచ్చు అనమాట. ఈ ఎదోములాగా గర్వించేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో అదేవిధంగా మరి ఆ దేవుని తీర్పుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి అవన్నీ కూడా తమకున్నటువంటి ఉన్నత స్థానాల్లో నుండి కిందకు జారి శిథిలమైపోతాయి, శిథిలావస్థకు వస్తాయి, కుప్పకూలిపోతాయి అని చెప్పేసి ఈ 2 భాగాల మరి కలగలుపు. అంటే ఓబద్య మరి ఒకటి ఎదోము గురించి, మరొకటి అన్ని దేశాల గురించి. ఏంటంటే మొట్టమొదటి 15 వచనాలు ఇది ఎదోము అంటే ఎదోము జాతి గురించి చెప్తూ ఉన్నాడు. తర్వాత మొత్తం అన్ని దేశాల గురించి. కాబట్టి ఈ 2 భాగాల కలయిక గురించి మనకి ఇక్కడ చూడవచ్చు అనమాట. మరి ఈ ఇజ్రాయేలీలకు ఈ దక్షిణ పొరుగు రాజ్యమైనటువంటి చిన్న దేశంపై అతనికి ఉన్నటువంటి ఆసక్తిని మరి వెళ్ళబుచ్చుతున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. వెల్లడిస్తున్నాడు. ఎదోము గర్వం, ఎదోముకున్నటువంటి గర్వం ఫలితంగా ఎదోమంటే అదొక రాజ్యం అండి, ఒక జాతిని గుర్తుపెట్టుకోవాలి. యాసవ్ ద్వారా వచ్చింది అదంతా కూడాను. వాళ్ళంతా ఎర్ర సముద్రం దాకా విస్తరించారు కాబట్టి ఎర్ర సముద్రం అనే పేరు వచ్చింది. అంత ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్తా ఉన్నాం. చూడండి, గమనించండి. ఈ ఎదోము గర్వం ఫలితంగా ఏమైందంటే దానికి జరిగేటువంటి ఈ పతనం అంటే మొత్తం జాతికి, ఒక్క మనిషి అని కాదు అక్కడ. దేవుడు ఒకరోజు ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క గర్వాన్ని
ఎదుర్కొని వారిని కూడా పతనం చేసేటువంటి సంఘటనకు మరి ఖచ్చితంగా మనకి చూడవలసి వస్తుంది అనమాట. ఏదోమ్ అనేటువంటి మాట హిబ్రూ భాషలో మానవుడు అని అర్థం ఇచ్చేటువంటి మరో హిబ్రూ పదం అనమాట. ఏంటంటే ఏదోమ్ అంటే మానవుడు అని మాత్రం కాదండి. ఏదోమ్ అనేటువంటి పదం ఏంటంటే, ఏదోమ్ అనే మాట ఎలాగొచ్చిందంటే హిబ్రూ భాషలో మానవుడని అర్థాన్ని ఇచ్చేటువంటి మరో హిబ్రూ పదం యొక్క ఆదాము. చూడండి, ఆదాము అంటే ఏంటి? మానవుడు అని అర్థం అనమాట. ఈ హిబ్రూ పదం ఏంటి? ఆదాము. అలాగే ఈ యొక్క ఎదోమ్ అంటే ఏంటంటే అది కూడా హిబ్రూ భాషలో మానవుడు అని అర్థం ఇచ్చేటువంటి మరో హిబ్రూ పదం ఆదాము ఒకే విధంగా పలకడం జరుగుతూ ఉందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది విషయం అనమాట. అక్కడ ఎంతకని ఆదాముని మానవుడిని హిబ్రూ భాషలో ఆదాము అని ఎలా పలుకుతామో అలాగే ఏదోమ్ అనేటువంటి పదం కూడా హిబ్రూ భాషలో మానవుడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి మరో హిబ్రూ పదం ఒకే విధంగా పలకడం మనకి జరుగుతూ ఉందన్నమాట. ఇది యాదృచ్ఛికం ఏమీ కాదు. మరి ఈ ఉపధ్యాయ గ్రంథంలో ఏదోము మరి ఉన్నత దశ అనమాట. దాని పతనం ఒక రోజున, అంటే యెహోవా దినం నాడు దేవుని న్యాయం ఏ విధంగా సకల మరి దేశాల్లో ఉన్నటువంటి గర్వాన్ని హింసని ఎదిరించి మరి కూలదోస్తుందో దేవుని న్యాయం అనమాట. దానికి ఉదాహరణగా ఉందన్నమాట ఏదోమ్ అనేటువంటిది. హల్లెలూయా. అయితే అన్ని ప్రవక్తల గ్రంథాల్లో లాగా దేవుని తీర్పు ఎన్నడూ కూడా ఆయన అంతిమ నిర్ణయం కాదు. దేవునికి స్తోత్రం. ఉపధ్యాయ గ్రంథం ముందు యోవేలు, ఆమోసు అనేటువంటి గ్రంథాలు మరి రాయబడి ఉన్నాయి మనకి. ఎందుకంటే మరి ఆ గ్రంథాల ముగింపులో మాటలు ఎలా ఉంటాయంటే జ్ఞాపకం ఉన్నాయి కదా మనందరికీ కూడా. యెహోవా దినం తర్వాత అన్ని దేశాలకు ఏమి జరగబోతుంది అనేటువంటిది యోవేలు చక్కగా చిత్రీకరించాడు. మరి దేవుడు యెరూషలేములో ఒక నూతనమైనటువంటి రక్షణ కార్యం జరిగిస్తాడని, మరి తమను తాము తగ్గించుకొని దేవుని వాడుకునేటువంటి వారందరూ కూడా దేవుడు మరి తాము తగ్గించుకుని దేవుని ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుని ఎవరైతే మొక్కుకుంటారో, దేవుని ఎవరైతే మరి బ్రతిమాలుకుంటారో వాళ్ళందరినీ కూడా మరి దేవుడు విమోచిస్తాడు. వాళ్ళందరూ కూడా విమోచించబడతారు. హల్లెలూయా అని చెప్పి అతడు చెప్పాడు ఆయన గ్రంథంలో. ఆమోసు కూడా ముగింపులో మరి యెహోవా దినం తర్వాత దేవుడు ఇజ్రాయేలు యొక్క అక్రమాన్ని తీర్పు తీర్చినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలా తీర్పు తీర్చినటువంటి తర్వాత దేవుడు మరి ఈ దావీదు వంశాన్ని అవతరించి, దావీదు వంశం నుంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరి అవతరించి ఇజ్రాయేలుకు ఒక కొత్త రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి ఉపధ్య మనకి యోవేలు, ఆమోసు గ్రంథం తర్వాత ఉంచబడింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తద్వారా మరి ఈ యొక్క ఇతర అన్ని దేశాల మీద దేవుని మరి రాజ్యం వస్తుందన్నటువంటి నిరీక్షణ గురించినటువంటి వాగ్దానాలను అది విస్తృతపరిచిందనమాట ఉపధ్యాయ గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం ఒక గొప్ప భవిష్యత్తు నిరీక్షణతో మనకు ముగిసింది. హల్లెలూయా. మరి కొత్త యెరూషలేము, ఆ కొత్త యెరూషలేము మీద దేవుని యొక్క రాజ్యాన్ని తిరిగి స్థాపిస్తాడని చెప్పి దాన్ని నమ్మకమైనటువంటి ఆ మిగిలినటువంటి ఆ శేషంలో మరి అక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యం విస్తరిస్తూ ఉంటుందని చెప్పి మరి ఇజ్రాయేలు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికి కూడా ఆ ప్రాంతాలు, దేశాలను కలుపుకుని మరి దేవుడు మరి దాన్ని ఏర్పాటు చేస్తాడని చెప్పి చేయబోతున్నాడని చెప్పి ఈ విధంగా ఈ చిన్న పుస్తకం మరి ప్రవక్తల గ్రంథాల్లో మనం చూస్తున్నటువంటి దేవుని న్యాయము, నమ్మకత్వం గురించి చాలా విశాలమైనటువంటి ఆ చిత్రానికి తన వంతు తన పాత్రను జోడించిందనమాట. ఈ ప్రాచీన కాలంలో మరి ఏదోము ప్రజలు చూపినటువంటి గర్వం, నమ్మక ద్రోహం ఈ యొక్క మానవుని మనస్థితికి చాలా ఒక చక్కటి ఈ మానవుడు ఆలోచన ఎలా ఉంటుంది, ఈ మానవుడు దుస్థితి అంటే చెడ్డ స్థితికి ఒక చక్కటి ఉదాహరణగా నిలిచిందనమాట. కాబట్టి ఏదోము పతనం దేవుడు మరి ఈ లోకంలో ఉన్నటువంటి అక్రమాన్ని, చెడును అంతా తొలగించడం మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడు, సకల దేశాలకు తన యొక్క మరి స్వాచ్యాన్ని, స్వస్థతను, శాంతిని ఇచ్చేటువంటి మరి తన రాజ్యాన్ని స్థాపించి
స్థాపించేటువంటి ఒక రాజు గురించి మనకి వెల్లడి చేస్తూ ఉందన్నమాట. హల్లెలూయా. ఈ యొక్క ఓబద్యా గ్రంథం ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ యొక్క ఓబద్యా గ్రంథం ఈ చిన్న ప్రవక్తల అనబడినటువంటి గ్రంథాల్లో 4వ గ్రంథం అంటండి. మరి ఏదోము నాశనం గురించి మాత్రమే దీని యందు మనకు తెలుస్తుంది. ఈ గ్రంథమందు 21 వచనాలు మరి మనకి సెలవిచ్చేది ఏంటంటే, నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను, దయచేసి రాసుకునే వాళ్ళు రాసుకోండి. ఒకటో విషయం ఏంటంటే, మనకి ఏదోము నాశనం గురించి ప్రవచిస్తూ ఉంది 1వ వచనం నుంచి 9వ వచనం వరకు. అదేవిధంగా రెండోది ఏంటంటే కారణం, అసలు ఏదోము సహోదరత్వం పాటింపక మరి ఇజ్రాయేలీల కనపరిచినటువంటి దయ చూపించలేదన్నమాట. 10-11 వచనాలు మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. మూడోది ఏంటంటే, ఈ ఇజ్రాయేలీలకు మరి కలిగినటువంటి అప్పటి ఇబ్బందులను చూసి తాము అతిశయింపరాదని చెప్పి ఏదోమీయులను మందలించుట. ఈ 12 నుంచి 16 వచనాలు మనకి ఇవి తెలియజేస్తాయి. 4వదిగా మనం ఏంటంటే, ఇజ్రాయేలీలు త్వరలో దేవుని దయను పొంది అప్పుడు వారిని ఆవరించి ఉన్నటువంటి ఇబ్బందులన్నిటి నుండి తప్పించుకొని మునుపటి కంటే కూడా ఎక్కువగా అభివృద్ధి పొందేదరని ప్రవచిస్తూ ఉన్నాడు ఇక్కడ 17వ వచనం నుంచి 21వ వచనం వరకు మీరు చూసినట్లయితే. అదేవిధంగా మరి ఈ యొక్క ఇతర ప్రవచన గ్రంథాల్లో ఉన్నట్టు యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12 నుంచి 21వ వచనం, 10వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు, యోవేల్ గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 21 వచనాలు, ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయం 8 నుంచి 15 వచనాలు, మీకా గ్రంథం 4వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ఇవన్నీ కూడా మరి దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు, యూదులు కానీ అన్యులు కానీ అందరం ఎవరైనా సరే లయమైపోయేటువంటి ఒక దినం వస్తుంది 15వ వచనం మీకు చదివితే తెలుసు అనమాట అని చెప్తా ఉన్నాడు అనమాట. ఈ ఓబద్య ఏదోమును, ఆ ఏదోము అంటే అదే యోసేపు సంతతి వారికి మరి విరోధంగా ప్రవచించడం వలన మరి ఈ బాబేలు శరకాలమున ఏదోమీయులు ఇజ్రాయేలీలను ఎక్కువగా బాధించడం చేత మన కీర్తనల గ్రంథం 137 అధ్యాయం 7 వచనం చదివితే తెలుస్తుంది అనమాట. ఈ చెరలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రవక్తలు కూడా మరి ఇలాంటి ప్రవచనాలనే చెప్పారనమాట. ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం 7 నుంచి 22 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 25వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, 35వ వచనం మీరు చూసినట్లయితే తెలుస్తాయి అనమాట. కాబట్టి ఓబద్యా ఈ చెరలో ఉన్నటువంటి కాలంలో ప్రవచించుంటాడు అని చెప్పేసి సాధారణంగా అందరూ కూడా తలస్తూ ఉన్నారు. మనం అదంతా కూడా అంగీకరించదగిందే అని ఒప్పుకోవాలన్నమాట, తప్పదు ఇంకా. కాబట్టి ఇతర సమయాల్లో యెరూషలేమునకు ఇబ్బంది కలిగెను. మరి యెహోరాము అనేటువంటి ఆయన కాలంలో ఈ అరబ్బీలు, ఫిలిస్తీన్లు, యెహోరాము అనేటువంటి వ్యక్తి కాలంలో మరి ఈ యొక్క అరబ్బీలు, ఫిలిస్తీన్లు 1వ దినవృత్తాంతం 21 అధ్యాయం 16 నుంచి 17 వచనాలు చదవండి మీరు. ఆ మధ్య దినములలో మరి 10 గోత్రముల వారు అనగా 2వ రాజులు 14వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు మీరు చదవచ్చు. ఆహాజు రాజు కాలంలో దమస్కు 10 గోత్రములు అంటే ఫిలిస్తీన్లు, ఎదోమీయులు వారును ఈ 2వ దినవృత్తాంతం 28వ అధ్యాయం 18వ వచనం మీరు చూస్తే వెళ్తారు అనమాట. వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే యెరూషలేమును ముట్టడించి చాలా ఇబ్బంది కలిగించారనమాట. వీటి యందు ఆహాజు కాలము ఈ ప్రవచనములకు బహుసూటిగా సరిపోవచ్చు అనమాట. ఈ విధంగా మరి ఈ యొక్క 21 వచనాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. అప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఓబద్యా గ్రంథంలో చూసినట్లయితే అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి ఇది పోరాటం అనమాట. ఇప్పుడు తమ్ముడు అనగా ఇజ్రాయెల్ మీదకి ఈ యొక్క బబులోని వీళ్ళొచ్చి నాశనం చేస్తుంటే అదే అదునుగా తీసుకుని ఏదోమీయులు అనగా ఎవరు యేసావు సంతతి వాళ్ళు వెళ్ళి వాళ్ళని చంపేయటం, నాశనం చేయడం చూశాడు. దేవుడు చూశాడు. అలా చేయటం అది అన్యాయం, తప్పు, ద్రోహం. కాబట్టి దానికి రావాల్సిన తీర్పుని దేవుడు ఇస్తాడని చెప్పి ఓబద్యా గారు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దయచేసి ఈ గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన రిలేషన్షిప్ని పోగొట్టుకోకూడదు ఎప్పుడు కూడా, దేవునికి మనకున్నటువంటి రిలేషన్షిప్ని. కాబట్టి మన సహోదరులు ఎవరైనా సరే తప్పిపోయినప్పుడు, మనకి మేలు చేయకపోయినా సరే వాళ్ళ గురించి మనం మేలుగానే ఆలోచించాలి. వాళ్ళు పడిపోయినటువంటి సమయంలో వాళ్ళు ఇంకా పతనం అయిపోవాలని కోరుకోకూడదు. ఇక్కడ ఏదో మీరు అదే చేస్తూ ఉన్నారు. ఇజ్రాయేల్ వెళ్ళి బబులోని వచ్చి నాశనం చేస్తూ ఉంటుంటే అదే అదునుగా తీసుకుని వీళ్ళు కూడా వెళ్ళి మిగిలినటువంటి ఇశ్రాయేల్ని ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళని చంపడం, ఇది చేసేసరికి దేవుడి యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి. యెహోవా దినం ఎంతో గర్వించారు. ఇలా ఉన్నతమైన స్థాయిలో మేమే ఇజ్రాయేల్ గొప్ప అనుకున్నారు, ఇజ్రాయేల్ కంటే గొప్పవాడు అనుకున్నారు. కానీ పేక మీద కూలిపోయినట్టు ఎట్లాగైపోతుంది ఇదంతా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానించుకున్నప్పుడు ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుందాం. దేవుని కృప మీకు తోడైన నడిపించి బలపరచును గాక. మెనేసియా ఓబద్యా ద్వారా అనేక విషయాలు తెలియజేస్తావు. విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయం నాటుబడి ఫలింపచేయమని యేసు నామంలో ప్రార్థించి పొందుకుని నమ్మ పరమ తండ్రి. ఆమేన్.